నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ చేతులు దాటిపోతుందా? ఇప్పటి వరకు తన మాట జవదాటరు, తన వివరాలు బయటికి రావు అనుకొని ధీమాగా ఉన్నటువంటి వ్యక్తుల బండారం బయటపడబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో అతి కీలకంగా ఉన్నటువంటి అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, ఆయన సహోద్యోగి సత్యప్రసాద్ ఇద్దరూ కూడా ఈరోజు అప్రూవర్లుగా మారినట్టు తెలుస్తోంది. అప్రూవర్గా మారితే ఇక బిగ్ బాస్ రంగు బయటపడ్డట్టే అని చెప్పి చర్చ అయితే నడుస్తోంది. అసలు ఈ కేసు ఇంకేం మలుపు తిరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. సార్, ఏదైనా ఒక రహస్యం ఒక దగ్గర ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటుంది, ఇద్దరి దగ్గరికి ముగ్గురు దగ్గరికి వెళ్ళాక ఇంక దాన్ని మనం ఆపటం ఎవరి తరం కాదు. సో 5 ఏళ్ళు మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు అని చెప్పి ఒక పెద్ద స్కామ్ చేసి కొంతమంది ప్రాణాలను బలిగొని ఈ విధంగా చేయడం జరిగింది. సో అది ఎట్టకేలకు ప్రభుత్వం మారడం, బయటికి రావడం మనం చూసాం. కానీ ఈ కేసు అసలు చాలా దూరం పరిధి దాటి వెళ్తుంది, చాలామంది అరెస్టులు జరుగుతున్నాయి. అసలు బిగ్ బాస్ ఎప్పుడు బయటకు వస్తారు అనుకుంటున్న టైంలో అతి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవర్లుగా మారారంటున్నారు. ఏంటి అసలు అప్రూవర్లుగా మారితే ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? బిగ్ బాస్ బయటికి తెలియబోతున్నారు, రివీల్ అవ్వబోతున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఎంతో కాలం ఉండదమ్మా సస్పెన్స్ అనేది. సస్పెన్స్ వేడాల్సిందే. అట్లాగే రాత్రి ఉండదు, మళ్ళీ తెల్లారుతుంది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏమనుకున్నాడంటే, నేను 151 స్థానాలు గెలిచాను, ఆయన అనూహ్యంగా గెలిచాడు, అసలు ఆయన ఊహకు అందల. కాబట్టి నేను ఒక 2-3 స్థానాలు అటో ఇట్లో ఒక 30 ఏళ్ల పాటు నన్ను ఈ ప్రజలు ఎన్నుకుంటానే ఉంటారనే భ్రమలోనే ఉన్నాడు ఆయన. అయితే ఈ 30 ఏళ్ల పాటు ఉంటే ఎన్ని స్కాములు చేసినా కూడా 30 ఏళ్ల తర్వాతకి అసలు నా మీద విచారణ జరిగి నేను ఉంటే కదా ఏమీ బయటికి రావు. ఒకవేళ కనుక ఏదన్నా ఈ కుట్రలు కుంభకోణాలు బయటకు వచ్చినా వాళ్ళకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే, అంటే ఆల్మోస్ట్ ఇదివరకు మీరు ఎల్టీటీఈలో కనుక సైనైడ్ ఇవి ఉండేవి, గుళికలు ఉండేవి మెడలో. ప్రభాకరన్ ఏంటంటే వాళ్ళ ఫాలోయర్స్ మొత్తానికి సైనైడ్ గుళికలు పెట్టేవాడు ఇక్కడ తాడు కట్టి. ఒకవేళ కనుక దొరికితే అది వెంటనే వేసేసుకోవాలి, అంతేగాని మళ్ళీ దొరికి చెప్పే పరిస్థితి ఉండకూడదు అనుకున్నాడు. ఈయన ఒక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు, ఈ లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా, వాసుదేవరెడ్డి వీళ్ళు ఏం చెప్పారు, మేము కనుక అసలు వ్యక్తి ఎవరో అంతిమ లబ్ధిదారు ఎవరో కనుక చెబితే ఇదే మాకు ఆఖరి రోజు అని చెప్పాడు. అది పాటిస్తారనుకున్నాడు. అన్ని కుంభకోణాల్లో కూడా నా భయానికి చెప్పరు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరనేది. కాబట్టి మీరు అన్నారు కదా బిగ్ బాస్ అనేవాడు ఎప్పటికీ కనపడని వ్యక్తిగానే మిగిలిపోతాడు చరిత్రలో అని అనుకున్నాడు. కానీ చరిత్ర తిరగబడింది. మొన్న ఫలితాల్లోనూ తిరగబడింది. 151 నుంచి 5 వెళ్ళిపోయి 11 మాత్రం మిగిలినాయి. అట్లాగే ఈ స్కాండల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణభయానికి అయినా సరే కాక చచ్చినట్టు బయటకైతే చెప్పరు. ఎందుకంటే ఒకటి, వివేకానంద రెడ్డి గారు హత్య కేసు చూశారు వాళ్ళు. వివేకానంద రెడ్డి గారు లాంటి పెద్ద మనిషికి తప్పలేదు, మనం ఎంత అనే భయానికి చెప్పరనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న ఇక్కడ కూడా అంచనాలు తారుమారైంది. వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడు, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. తర్వాత అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సత్యప్రసాద్కి ఏం చెప్పారు వీళ్ళు, ఇతను ఏది చెబితే నువ్వు అది చేస్తూ ఉండు, నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని ఆశ పెట్టారు. అసలు అయినా బయటికి కూడా రావు, ఇవన్నీ మా లెవెల్లోనే మేము మేనేజ్ చేస్తున్నాము, టెక్నాలజీ వాడుతున్నాము, కమ్యూనికేషన్స్లోనూ ఎప్పటికప్పుడు సిస్టమ్స్ అన్నీ మార్చేస్తున్నాము. తర్వాత ఎక్కడ కూడా రిటర్న్గా కానీ డిజిటల్గా కానీ రికార్డ్ అవ్వటం లేదు, ఇదంతాను కేవలం నగదు రూపంలో అవుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా ఎక్కడ రికార్డు దొరకనటువంటి టెక్నాలజీ కాబట్టి మీరు నిశ్చింతగా చేయొచ్చు, ఏ పని అయినా అనుకుంటారు. చేశారు కూడా వాళ్ళు. చేసినందుకు అంత లాభం డబ్బులు వచ్చినాయి. ఆఖరికి విదేశాలకే 3,500 కోట్లు పంపగలిగారంటేనే ఎంత డబ్బు వీళ్ళు చాలా జాగ్రత్తగా పంపించారు అసలు బాస్కి అనేది. ఇప్పుడు ఊహించిన పరిస్థితి ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటం, అసలు ఆయన పరిస్థితే అస్తుబిస్తుగా ఉంది. ఆయన మీద ఉన్న ఒక 20 కేసులు, ఈడీ సిబిఐ కేసెస్ అవి ఇన్వెస్టిగేషన్ తనకు వస్తున్నాయి. తర్వాత వివేకానంద గారు అమ్మాయి డాక్టర్ సునీత గారు కూడా అసలు ఈ సిబిఐ ఎంక్వైరీలోనే లోపం ఉంది, మొదట ఎవరికి తెలిసింది ఎవరు చెప్పారు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టండి అన్నప్పుడు అసలు అక్కడ కూడా సూపర్ బాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని లాగమంటుంది. అట్లా 2 విధాలా కూడా తేడా వచ్చేసింది. దాంతో వీళ్ళు ఎవరైతే ఈ కుట్రదారులు ఉన్నారో ఇందులో ముద్దాయిలు
వాళ్ళు మనకెందుకు ఈ తలనొప్పి అంతా, అసలు బెనిఫిట్ అయింది మీరు అన్నట్టు ఆయన ఏం బాసు, బిగ్ బాస్ బెనిఫిట్ అయ్యాడు, మనకు వచ్చింది తులమ ఫలము. కాబట్టి ఈ మొత్తం మనం భుజాన్ని వేసుకోవటం, నెత్తి మీద వేసుకోవటం ఎందుకు అని ప్రాణాలు ఎంతమంది తీస్తాడు అనే ఒక తెంపుకు వచ్చేసారు. ఇప్పుడు ఒక బాబాయిని చంపిందే ఊకిళ్ళు బాబాయ్ అంటే ప్రశ్నకు సమాధానం దొరకటల్లా. ఇప్పుడు దాంట్లో నుంచే బయటపడలేకపోతున్నప్పుడు వాళ్ళు లెక్కలేసుకున్నారు, మనబోటి ఆయన్ని చంపినా కూడా బయటపడలేడిక. కాబట్టి మనం ఎందుకు ఇవన్నీ వేసుకోవాలి నెత్తి మీదని వాళ్ళు అప్రూవర్గా మారిపోయారు. ఇప్పుడు వివేకా కేసులో అప్రూవర్గా మాడిన అతను ఉన్నాడు దస్తగిరి కూడా బతికే ఉన్నాడు కదా. కాబట్టి దస్తగిరి మీద ప్రయత్నాలు జరగలేదని కాదు, జరిగినాయి. కానీ ఒక్కసారి వివేకానంద రెడ్డి గారి కేసులో రుచి చూసిన తర్వాత మనకి ఎంత డబ్బులున్నా సరే హత్యా కేసులు లాంటి వాటిలో ఇరుక్కుంటే మాత్రం అంత తేలిగ్గా బయటపడలేము. ఇంకా ఫైనాన్షియల్ అఫెన్సెస్, ఎకనామిక్ అఫెన్సెస్ ఆయన అంత బాధించట్లా. ఈ సునీతారెడ్డి గారి ఫాదర్ అంటే వివేకా గారి మర్డర్ కేసు విషయంలో కొంచెం క్లిష్టమైన పరిస్థితే. ఇప్పుడు మళ్ళీ మొదటికి ఎత్తుకుంటే కనుక అసలు మొదట తెలిసిందే భారతి గారు, తర్వాత రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రాణాలు తీయలేడు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కుంభకోణంలో ఇరుక్కున్న ముద్దాయిలందరూ కూడా ఎవరు పాత్ర వాళ్ళు చెప్పేసేసిన తర్వాత ఇక అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరన్నది జగన్మోహన్ రెడ్డి అవుతుంది. ఇప్పుడు చిన్న అతని పేరు ఏంటి, మన లడ్డు చిన్నప్పన్న మాత్రం ఎంతవరకు ఓన్ చేసుకున్నాడు, జరిగినట్టు చెప్పేశాడు. చెప్పింది బట్టే కదా ఇవాళ కేసు సుబ్బారెడ్డి గారు రాక వెళ్ళింది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు కూడా ఏం చెబుతాడు, పిలిచిన తర్వాత సమాధానం చెప్పలేని పరిస్థితిలో పై ఆయన చెప్పాడు నేను చేశాను, నాకు ఆ పోస్ట్ ఇచ్చిన ఆయన ఏ చెబితే నేను అది చేయాలి తప్ప నాకేం అధికారాలు ఉండవని కూడా చెప్పక తప్పదు. కాబట్టి అల్టిమేట్ బిగ్ బాస్ ఎక్కడనేది అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అన్ని కుంభకోణాల్లోనూ ఆ బిగ్ బాస్ దగ్గరికే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక బిగ్ బాస్ తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఏ కేసులో ఎంత బెనిఫిట్ అయింది వాసుదేవ్ రెడ్డి వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు. అయితే సార్ ఈ లిక్కర్ స్కామ్ ఫస్ట్ టైం రివీల్ అయినప్పుడు అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని పిలవడం, ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆయన పట్టుకురావడం, ఆ తర్వాత ఆయన జడ్జి ముందు స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా చూసాం. కానీ అప్పట్లో బెదిరించి ఆయనతో ఆ స్టేట్మెంట్ ఇప్పించారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేయడం జరిగింది. అలాగే సత్యప్రసాద్ అన్న ఆయనకి ఎన్నో ఆఫర్స్ ఇచ్చారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు, అందువల్ల ఆయన ఈ స్కామ్లో పాల్గొనాల్సి వచ్చిందని అప్పట్లో ఆ వార్తలన్నీ విన్నాం. సో మరి ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఈ రకంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు అప్రూవర్లుగా మారితే అంటే ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సంతకం పెట్టి మరీ ఆయన ఇక్కడికి రప్పించుకున్నారని, ఆయన్ని వేరే శాఖలో పెడతా అన్నా కూడా ఈ శాఖలోనే పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి కూడా అధికారులు కొన్ని ఆధారాలను సేకరించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు అంటే ఆ శాఖ ముఖ్యమంత్రి గారి పరిధిలోనే ఉంటుందా? ఆ ఎండీ ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి అదంతా ముఖ్యమంత్రి గారు చెప్తేనే అప్పట్లో చేసే అవసరం ఉంటుందంటారా? సో ఆ రకంగా ఏమన్నా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అంటే కొన్ని ఆధారాలు ఏమన్నా అధికారులకు లభించే ఛాన్స్ ఉంటుందంటారా? అలా ఆలోచించవచ్చా? ఇప్పుడు బెవరేజెస్ ఏ కార్పొరేషన్ ఎండీనైనా అపాయింట్మెంట్ చేసే ప్రివిలేజీ అధికారం చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. మీరు అన్నట్టు వాసుదేవరెడ్డి అసలు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన వ్యక్తి కాదు, అతను రైల్వే ట్రాఫిక్ సర్వీస్కి చెందిన వ్యక్తి. ఆయన్ని ఇక్కడికి పిలిపించింది ఎందుకు పిలిపించారంటే అట్లా అంటే ధర్మారెడ్డి గారిని కూడా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కూడా డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్కి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఐఏఎస్ కూడా కాదు, కానీ ఒక ఐఏఎస్ క్యాడర్ పోస్ట్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే మనం చేసినటువంటి అక్రమాలని సక్రమం చేయాలంటే మనం చెప్పిన మనిషి ఉండాలి, అందులో మన సామాజిక వర్గం వాడు మనకు ఒక రబ్బర్ స్టాంప్ లాగా పనిచేయాలి. వాసుదేవరెడ్డితో స్ట్రైట్గా చెప్పారు, నీకేమీ ఇబ్బంది ఏం లేదు, నీకు అసిస్ట్ చేయడానికి సత్యప్రసాద్ని పెట్టాము, సత్యప్రసాద్ సంతకాలన్నీ పెడతాడు, నువ్వు పైనుండి నామమాత్రంగా చెయ్యి. అతను భయపడ్డాడు, ఎందుకంటే నేను సెంట్రల్ సర్వీస్కి చెందిన వ్యక్తిని, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తే పేరెంట్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ చేసిన ఈ అక్రమాల సంతకాలన్నీ రేపు అక్కడ నా పేక చుట్టుకుంటాయని తెలుసు. అతనికి తెలిసినందుకు సందేహిస్తున్నాడనే సత్యప్రసాద్ని ప్రోత్సహించారు. ఆయన నామినల్ హెడ్గా ఉంటాడు, డెసిషన్స్ తీసుకుంటాడు, సంతకాల వరకు నువ్వు పెట్టు, నీ సంతకాలు పెట్టినంత వరకు నిన్ను మేము చూసుకుంటాం, నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని ఆశ పెట్టారు. పెట్టినందుకు పాపం అతను ఎక్కడ సంతకాలు పెట్టమని పెట్టాడు. కానీ అల్టిమేట్ బెనిఫిషరీస్ ఒక లెవెల్లో
రాజకేశ్వర రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అయ్యారు, కానీ వీళ్ళకి ఎంత వచ్చింది అనేది మనం చెప్పలేము. అయితే ఒకటి కనపడుతుంది ఏంటంటే, గతంలో మణికొండలో వాసుదేవరెడ్డి ఇంటి మీద రైడ్ చేసినప్పుడు కొన్ని డ్రాయర్ సొరుగుల్లోనే కిలో లెక్కన బంగారాలు కొన్న రసీదులు, అన్ని జాగ్రత్తలు తీసేసుకున్న బంగారాలు పంపించేసిన రసీదులు బయటపడినాయి. అంటే ఎన్ని కిలోలు కొన్నారో ఎన్ని క్వింటాలు కొన్నారో తెలియదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈ గతంలో ఒకసారి సీఎంఓ ఆఫీసుకి చెందినటువంటి ఒక ఆఫీసర్ భార్య దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొస్తా విజయవాడ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళకి దొరికితే కూడా వాళ్ళు పట్టుకున్నప్పుడు వెంటనే సీఎంఓ రెస్పాండ్ అయింది. యాక్చువల్గా సీఎంఓలు ఇట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వవు, కానీ ఎందుకంటే నిజంగానే వాళ్ళ సీఎంఓ అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఎవరున్నాడు, ఆయన వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కాబట్టే సీఎంఓ ఇంటర్వ్యూన్ అయ్యి కస్టమ్స్ వాళ్ళని మీరు కేసు బుక్ చేయొద్దని ప్రెషర్ చేసి మొత్తం మీద బయటికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది కూడా ఇవి మీరు అడిగారు, ఇతను అపాయింట్మెంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దీని మీద పెట్టాడని. మరి పెట్టిందే తీసుకొచ్చిందే అందుకు. ఇలాంటి అక్రమాలు చేయాల్సి వస్తుంది, చేస్తే తప్ప. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారాక జగన్మోహన్ రెడ్డి గారికి విచారణకి పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు అతను ఏం చెబుతాడు, ఈ స్కీమ్ అంతా తయారు చేయించింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ డిస్టిలరీస్కి ఆర్డర్లు ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చాము, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కమ్మంటే అలా అయ్యాము, ఇందులో వచ్చిన బెనిఫిట్ కూడా మెయిన్గా వాళ్ళకి వెళ్ళింది. వీళ్ళు కూడా తీసుకున్నది చెప్తారు, అంతేగాని మాకేమి అందలేదని కూడా చెప్పరు. ఎందుకంటే వాస్తవం అతికినట్టుగా ఉండాలి. ఇదిగో మేము ఇంతవరకు మేము తీసుకున్న మాట వాస్తవము, ఎందుకంటే వీళ్ళకి ఇంకా సర్వీస్ ఉంది, తర్వాత వీళ్ళకి అల్టిమేట్ బెనిఫిట్స్ కాదు. అట్లాంటప్పుడు పూర్తి బాధ్యతలు తీసుకుని శిక్ష ఎందుకు వేయించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అన్ని విధాలా బలహీన పడిపోతుంది అన్ని సాట్ల. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు వచ్చినట్టే కిందకి. ఇక తన పరిస్థితి అన్ని కుంభకోణాల్లోనూ ఎవరైతే ముద్దాయిలుగా ఆ రోజు సహకరించారో ఇవాళ వాళ్ళు అప్రూవర్లుగా మారారు. వానపాములు అనుకున్నాయి తాసుపాములు అయినాయి. ఇప్పుడు మరి ఎన్ని తాసుపాముల మధ్యలో ఎంత బిగ్ బాస్ అయినా మాత్రం ఉండగలుగుతాడు? వానపాములు అంటారా? వానపాములని ఒళ్ళుకు చుట్టుకుని కూడా ఆయన 5 సంవత్సరాల పాటు ఆడుకున్నాడు. ప్రతి వానపాము ఇవాళ బుసకొట్టే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్లోకి రావాల్సి వస్తుంది. అరెస్టులు తప్పు, తర్వాత అల్టిమేట్గా ఈ ఎంత బెనిఫిట్ అయ్యాడనే సోర్స్ కూడా వీళ్ళే చెప్తారు. ఎట్లా చెప్తారంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాటిల్లో కూడా వీళ్ళు ఏ రకంగా ఆయనకు అందించామని కూడా అన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి ఇప్పుడు. ఎందుకంటే అసలు వ్యక్తులు బయటకు వచ్చేసారు కదా అప్రూవర్స్గా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇంత స్ట్రాంగ్ ఇంత మాత్రం నిలబడిందంటే దస్తగిరి మూలనే. దస్తగిరి దగ్గర వీళ్ళు ఇచ్చిన సుపారీ డబ్బు దొరికింది, దస్తగిరి వేరే ఒక విల్లా ప్లాన్ చేసుకున్నాడు, అది తెలిసి దొరికినాయి, ఫోన్లు దొరికినాయి. అయితే మీరు అన్నట్టు రాజకేశ్వర రెడ్డి అప్రూవర్గా మారకపోయినా వాసుదేవరెడ్డి గారు అప్రూవర్గా మారితే నిజాలన్నీ బయటకు. అసలు రాజకేశ్వర రెడ్డి అప్రూవర్గా మారిపోతే వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే అఫీషియల్గా చేసింది మొత్తం వీళ్ళే. కాబట్టి అసలు మెయిన్ ప్రొసీజర్ చెప్తాడు ఇతను, తర్వాత ఎంత క్వాంటమ్ ఆఫ్ మనీ సర్క్యులేట్ అయిందో చెప్తాడు, ఎంత ప్రతిరోజు ఎంత అరకు లిక్కర్ సేల్ అయిందో, ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రొసీజరల్గా ఫైల్స్లో ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమాలు చేశారు, అక్రమం అసలు మొత్తం సిస్టమ్నే తీసి పక్కన పెట్టేశారు కదా. కాబట్టి వీళ్ళు చాలు, రాజకేశ్వర రెడ్డి వీళ్ళు పెద్ద ఇష్యూస్ కాదు అక్కడ. అసలు యాక్చువల్గా ఫీల్డ్లో ఉంది, అఫిషియేట్ చేసింది వీళ్ళిద్దరే, సత్యప్రసాద్ అండ్ వాసుదేవరెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి మేడకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌర్ని. మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.